చేస్తాం అధ్యక్ష. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే వీరికి సప్లై చేయడానికి సరిపోయినటువంటి డ్రగ్స్ అన్నీ కూడా ఈర్ష లేకపోతే ఈ ప్రాంతం మీద ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, చివరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు జరుగుతూ ఉంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగావకాశాలు వస్తున్నటువంటి క్రమంలో దాదాపు 15,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరో 20,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దగ్గర 34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఈర్ష్యపడతా ఉన్నాయి బల్క్ డ్రగ్ పార్క్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని చెప్పి. ఈరోజు అంత ఘనత సాధించి ఈ ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే, ఈరోజు సాధించుకొని తీసుకొస్తూ ఉంటే దాని మీద లేఖలు రాస్తారు. ఒక పక్కేమో పరిశ్రమలు రావట్లేదంటారు. మొన్న ముఖ్యమంత్రి గారితో కలిసి దావోస్ వెళ్ళేటువంటి అవకాశం దొరికింది. వారి డెలిగేషన్లో వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అక్కడ అనేక డిస్కషన్, అంటే ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయనేటువంటి దానికి ఒక ఉదాహరణ అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ, నేను పేరు చెప్పను కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ, ఆ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇలా విశాఖపట్నం కేంద్రంగా ఐటీ ఆపరేషన్స్ అనేటువంటివి స్పీడు అందుకుంటా ఉన్నాయి, మీ తాలూకా ఇండస్ట్రీ, మీ తాలూకా కంపెనీ అనేటువంటిది విశాఖపట్నం కేంద్రంగా పెడితే బాగుంటుందని చెప్పానంటే వారు అన్నారు విశాఖపట్నం వరదలు వస్తే మునిగిపోతుందట కదా అని చెప్పని అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సైక్లోన్స్ వస్తాయి, వరదలు ఎప్పుడు వచ్చినటువంటి సందర్భాలు లేవు. సరే సైక్లోన్స్ వచ్చినా సరే వాటర్ ఫ్లో అనేటువంటిది ఎప్పుడు నగరంలో నిలబడినటువంటి సందర్భాలు కూడా ఎప్పుడు లేవు. అబౌవ్ మెయిన్ సీ లెవెల్ పైనే ఉంటుంది సార్. ఇప్పుడు లేదు నేను కొన్ని పత్రికల్లో చదివాను. ఆయన తెలుగువాడు అధ్యక్ష, ఈ ప్రాంతానికి పరిసర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన లేదు కొన్ని పత్రికల్లో చదివాను. మీరు ఏ పత్రిక చదివారో నాకు అర్థమైందండి. కొన్ని దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో అధ్యక్ష, మరో 30 సంవత్సరాల్లో విశాఖపట్నం అనేటువంటి నగరమే ఉండదు, ఈ నగరం అంతరించిపోతుంది, సముద్రం దీన్ని మింగేస్తుందని చెప్పి రాశాడు అధ్యక్ష. అంటే ఎప్పుడు రాశాడు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని చెప్పి విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టి ఇక్కడి నుంచి రాజధాని ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త స్కీమ్ అధ్యక్ష. సముద్రం వచ్చి విశాఖపట్నాన్ని మింగేయడం ఏంటి అధ్యక్ష? వీళ్ళు మింగేసిందంతా మింగాల్సిందంతా మింగేసి ఎప్పుడు కూడా ఏ రోజు విశాఖపట్నానికి, నిన్న కూడా డిబేట్ జరిగింది అధ్యక్ష, ఏ రోజు విశాఖపట్నానికి కానీ ఏ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఒక్క పరిశ్రమ పేరు చెప్పనండి అధ్యక్ష. ఈ పెద్ద పరిశ్రమ నా హయాంలో తీసుకొచ్చానని చెప్పనండి వాళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో విశాఖపట్నంలో అచ్యుతాపురం సెస్ తీసుకొస్తే ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలు వస్తే ఆ బ్రాండిక్స్లో ఈరోజు 22,000 మంది ఒకే ఒక్క ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ ద్వారా 4గురికి ఉపాధి కలగాలి, అది కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీస్ దగ్గర 60,000-70,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఫార్మాసిటీ వచ్చింది, అక్కడ 30,000-35,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆలోచన, ఈరోజు ఐటీ రంగాన్ని ఈరోజు కనీసం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ అనేటువంటిది నడుస్తుందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఒక మంచి వాతావరణం విశాఖపట్నంలో ఉంటుందని చెప్పి ఐటీని తీసుకొని వచ్చి ఈరోజు ప్రమోట్ చేస్తే ముఖ్యమంత్రి గారు కొత్తగా బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రమోట్ చేస్తుంటే ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి తాలూకా నేతృత్వంలో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖపట్నం నుంచి వారి తాలూకా ఆపరేషన్స్ మొదలు పెడతా ఉన్నాయనేటువంటిది గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు అటువంటి పెద్ద కంపెనీలు ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా వారి ఆపరేషన్స్ మొదలు పెడితే మిగిలినటువంటివి కూడా ఈరోజు Tier 2 సిటీస్, దేశంలో ఉన్నటువంటి Tier 2 సిటీస్గా ఉన్నటువంటి విశాఖపట్నం లాంటి నగరాల్లో ఆపరేషన్స్ తీసుకొని వస్తే అనేక ఇతర MNCs కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్గా ఈరోజు తీసుకున్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి
కొప్పర్తి ప్రాంతంలో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కానీ, లేదా తిరుపతిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, ఈరోజు దాంతోపాటు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, లేదా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, వీటన్నిటి మీద దాదాపు 48,000 ఎకరాలు ఈరోజు పారిశ్రామిక భూములు విశాఖపట్నం కేంద్రంగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి అనేక కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నటువంటి క్రమంలో ఈ జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇప్పటికన్నా రాష్ట్రం మంచి చేయకపోగా రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దయచేసి దెబ్బతీయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరింత ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందడుగు వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. సార్ సీఎం అధ్యక్ష, ఈరోజు ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు సభ్యులకే కాకుండా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. చాలామంది సభ్యులు కూడా వీకెండ్ కాబట్టి చాలా దూరం నుంచి కూడా మళ్ళీ చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించింది మండే మళ్ళీ కంటిన్యూ చేస్తాను అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడా ఏమీ లేదు అధ్యక్ష. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారిగా ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష. రాష్ట్రానికైతే ఎటువంటి డోకా లేదు, రాష్ట్రం బాగానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష. వారికి మాత్రం ఇది ఒక చేదు వార్త అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం బాగుంది, ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయని అంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగా డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు, దేశంలోని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి, తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తూ ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీముతో రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడతా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్ళు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా
ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము, ఇంటింటికి అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేస్తూ ఉన్న ప్రభుత్వంగా ఈ రాష్ట్ర శాసనసభ వేదికగా ఆర్థిక రంగాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు అన్ఫార్చునేట్గా రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా రాష్ట్రం బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్ దోచుకో, పంచుకో, తినుకో అని ఒక దొంగల ముఠా ఒకటి ఉంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి. అదొక పెద్ద బ్యాచ్. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఇంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష. వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా కూడా రాష్ట్రం బాగున్నా కూడా బాగోలేదు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రకరకాలుగా ఊహాజనకమైన వార్తలు ప్రజల్లో ఒక లేనిది సృష్టించే కార్యక్రమం ప్రజల మనసులో చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే పేపర్లు ఉన్నాయి, అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే టీవీలు ఉన్నాయి. వీళ్ళు రాయాలనుకున్నది రాస్తారు, చూపాలనుకున్నది చూపిస్తారు, దాని మీదనే డిబేట్లు పెడతారు. గోబల్స్ ప్రచారంలో భాగంగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళ దగ్గరున్న చాలా పత్రికలు, టీవీలు అన్నీ కూడా వీళ్ళతో ఉన్నాయి. ఈ పత్రికలు, ఈ టీవీలన్నీ కూడా. అందుకనే అధ్యక్ష, ఈ సభా వేదిక ద్వారా కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. రాష్ట్రంలో నిజంగా ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, రాష్ట్రాన్ని కంపేర్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను. అదొకటే కాకుండా దేశంతో కూడా చూపిస్తాం అధ్యక్ష. సో దట్ మన సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే అధ్యక్ష, కారణం ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఒక ఎజెండా పెట్టుకుని, అంటే వాళ్ళకేమంటే వాళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గతంలో వాళ్ళు చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో చేస్తూ ఉంది. సో ఆ దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి, గతంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం అధ్యక్ష. ఇక స్లైడ్స్కి వస్తే అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచిక అయిన జీడిపి ఎలా ఉందో చూద్దాం అధ్యక్ష. జీడిపి అంటే అధ్యక్ష గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అధ్యక్ష. నిజానికి మన రాష్ట్ర జీడిపి పెరుగుదల అధ్యక్ష గతంలో కంటే కూడా చాలా బాగుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే మీకే కనిపించినట్టయితే ఆ స్లైడ్లో కనిపిస్తుంది అధ్యక్ష. దేవుడి దయ వల్ల ఇంతటి కోవిడ్ దాడికి 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 6.89%తో దేశంలో 6వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో 2018-19లో
జీడిపి పరంగా చూస్తే 21వ స్థానంలో ఉన్న పరిస్థితి నుంచి 2019-20లో దేవుడి దయతో మనం 6.89% జీడిపి గ్రోత్ రేట్తో దేశంలోనే 6వ స్థానానికి మనం పెరగడం జరిగింది అధ్యక్ష. ఇదే జీడిపి గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాలలో మనం టాప్ 3-4 రాష్ట్రాలలోనే మనం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. అది ఏకంగా ఇప్పుడు అధ్యక్ష ఇప్పుడు 2021-22లో చూస్తే ఏకంగా 21-22లో ఇప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన గణాంకాల మేరకు అధ్యక్ష 11.43% పెరుగుదలతో గ్రోత్ రేట్తో దేశంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఉన్నాం అధ్యక్ష. దేశ జీడిపిలో అధ్యక్ష రాష్ట్ర జీడిపి వాటాను గన పోల్చి చూస్తే అధ్యక్ష 2014-2019 అంటే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా ఎంత అని చెప్పి ఒకసారి పోల్చి చూస్తే 2014 నుంచి 2019 హయాంలో 4.45% ఉంటే అది ఇప్పుడు మన హయాంలో ఈ 3 సంవత్సరాలలోనే 2019 నుంచి 22 మధ్య అంటే ఈ 3 ఏళ్లలోనే 5% పెరిగింది అధ్యక్ష. అంటే గతంలో గత ప్రభుత్వం హయాంలో కంటే కూడా ఇంకా మెరుగైన పనితీరు జిఎస్డిపిలో కనబరుస్తూ దేశానికి సంబంధించిన జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ 4.45% గతంలో ఉంటే ఈరోజు 5%కి చేరినట్టుగా కనిపిస్తూ ఉన్న గణాంకాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోవిడ్ గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జీడిపిలు ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే రాష్ట్రంలో తలసరి జీడిపి ఎప్పుడైతే జిఎస్డిపి బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్లీ తలసరి జీడిపి కూడా ఆటోమేటిక్లీ మెరుగ్గా ఉంటుంది అధ్యక్ష. అన్ఫార్చునేట్గా కోవిడ్లో గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలన్నీ కూడా జీడిపిలో ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా అందరం కూడా గమనించాం అధ్యక్ష. అందుకు భిన్నంగా అధ్యక్ష దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే జీడిపి పెరుగుదల నమోదు కనిపించింది. అటువంటి కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020-21లో అటువంటి కోవిడ్ సమయంలో కూడా ప్రపంచమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి, దేశమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి. కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే దేశంలో ఒక మెరుగైన పనితీరు కనిపిస్తూ పాజిటివ్ గ్రోత్ రేటును చూపించగలిగాయి. అటువంటి 4 రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. గమనిస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక్క మణిపూర్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అవి మాత్రమే పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి గ్రోత్ రేటు. మిగిలినవన్నీ కూడా నెగిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇందుకు అధ్యక్ష ముఖ్య కారణం ఏమిటి అన్నది అందరం కూడా ఆలోచన కూడా చేయాలి. ప్రభుత్వం చేస్తూ ఉన్న పనుల వల్లే, అడుగులు పడతా ఉన్న డైరెక్షన్ వల్లే ఇలా మెరుగైన పనితీరు కనపడుతూ ఉంది అధ్యక్ష. ఇందుకు ముఖ్య కారణం ఏమిటి అని అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా కాపాడేలా మన ప్రభుత్వం అమ్మఒడి,
చేయూత, ఆసరా, సోషల్ పెన్షన్స్, రైతు భరోసా, ఇంకా ఇతరత్ర డీబీటీ ద్వారా తీసుకున్న చర్యల వల్లనే కానివ్వండి, సరైన సమయంలో పేద వర్గాలకు ఆదుకోగలగడం కానివ్వండి అధ్యక్ష ఇవి ఒక్కటే కాకుండా అధ్యక్ష, నాడు నేడు ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కూడా పెంచడం, నాడు నేడు, హౌసింగ్, ఇంకా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల వల్ల
చేసే ఖర్చుగా వాటర్ అంటే ఇవి జరిగింది
గురించి కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తుందని, దానివల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతా ఉందని ఎల్లో మీడియా, విపక్షాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో రోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయంలో ఏ మేరకు నిజం ఉంది, ఏ మేరకు ఇది అబద్ధము అన్నది కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి దానికి సంబంధించిన స్లైడ్ ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, రాష్ట్రం రుణాలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. అధ్యక్ష, 2014లో రాష్ట్ర విభజన నాటికి మనకున్న అప్పు అక్షరాల 1,20,556 కోట్లు అయితే అధ్యక్ష, 2019 మేలో గమనించినట్టయితే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు 2,69,462 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ ప్రకారమే అధ్యక్ష. అంటే అధ్యక్ష, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రుణం 123.52% పెరిగినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR కింద చూస్తే సంవత్సరానికి ఎంత పెరిగింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి చూస్తే 5 ఏళ్లలో మన రాష్ట్రంలో రుణం పెరుగుదల 17.45% పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ తర్వాత ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనిస్తే, మనం వచ్చే టయానికి మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు 2,69,462 కోట్ల రూపాయలు అయితే, మన 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన ప్రభుత్వ రుణం 3,82,165 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అంటే దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష, అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన రుణం 41.83%. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి సాలీనా పెరిగిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73%. మరొక్కసారి ఇంతగా ఆక్రందనలు చేసే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు పెరుగుదల ఎంత, మన హయాంలో చేసిన అప్పులు మన హయాంలో చేసిన పెరుగుదల గురించి ఎందుకు వాళ్ళు రాయరు, ఎందుకు వాళ్ళు చూపించరు అనేది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అంటే గత పాలనలో ఏకంగా 17.45% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద పెరుగుదల కనిపిస్తూ ఉన్నా, మన హయాంలో అదే అప్పుల్లో కేవలం 12.73%
శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉన్నా మనమేదో తప్పు చేస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగింది అని చెప్పి దుష్ప్రచారం చేయడం ఎంత మటుకు చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి, ఆర్థికంగా ప్రభావితం చేసే కరోనా మహమ్మారి వంటి సమస్యలు ఏవి అప్పుడు లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్గా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం గమనించాం. ఈ కరోనా మహమ్మారి వంటి ఒక ప్రత్యేకమైన సమస్య మనం చూసాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష, బాబు ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం తీసుకున్న రుణాల కంటే కూడా చాలా ఎక్కువ అప్పులు వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా ఎల్లో మీడియా, చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం కూడా పని కట్టుకొని దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక చేసిన అప్పులు తిరిగి చెల్లించే విషయంలో మన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్రం చేస్తున్న భారీ అప్పుల వల్ల రుణాలను తిరిగి చెల్లించటం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రభుత్వం మీద మోయలేని భారం వేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా పదే కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వక్రీకరించి కూడా రాస్తూ ఉన్నాయి. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాలు తిరిగి చెల్లింపులకే సరిపోతుంది, అంతా ఒకటై ప్రభుత్వం మీద దాదాపుగా రోజు కూడా ఇటువంటి వార్తలే కూడా రాస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ ఆదాయం అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఎంత అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2018-19లో అధ్యక్ష, గత ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీ కింద 15,342 కోట్ల రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2018-19లో గత ప్రభుత్వ హయాంలో రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీల కింద 15,342 కోట్లు, అసలు కింద 13,545 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఆ ఏడాది గత ప్రభుత్వం 28,888 కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించింది అధ్యక్ష. అదే మన ప్రభుత్వం వచ్చేసరికి 2021-22లో వడ్డీల కింద 21,000 కోట్ల రూపాయలు, అసలు కింద 14,500 కోట్లు, అంతా కలిపితే 36,000 కోట్లు మనం రుణాల కింద చెల్లించినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక రాష్ట్ర సొంత ఆదాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాలు 2018-19లో 62,426 కోట్ల రూపాయలు అయితే అందులో 28,886 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చెల్లించడం కోసం ఖర్చు పెడితే తీసేస్తే రాష్ట్ర సొంత ఆదాయాలలో 46.3% వాళ్ళు అప్పుల కోసం ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. మన హయాంలో చూస్తే మనకు రాష్ట్ర సొంత ఆదాయాలు 21-22లో 75,696 కోట్ల రూపాయలు అయితే అందులో సేమ్ పర్సంటేజ్ అప్పుడు 46.3, ఇప్పుడు 47.6% మాత్రమే అప్పులు చెల్లించే దానికోసం రాష్ట్ర సొంత ఆదాయంలో ఖర్చు చేయవలసి వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇదే గన కోవిడ్ సమయంలో మనకు రావాల్సిన ఆదాయం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2021-22 ఏప్రిల్ మేలలో పూర్తిగా లాక్డౌన్ అయిపోయి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కూడా పూర్తిగా గండిపడిన పరిస్థితులు. ఆ 2 నెలల ఆదాయం కూడా ఒకవేళ కలుపుకుంటే
మంది 47.6% కాదు కదా, 45%కే కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా కనిపించుండేది. అధ్యక్ష, ఇటువంటివన్నీ లెక్కలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ లాంటి అనుకోని సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా ఇవి పరిస్థితులు. ఇంకా దేవుడి దయతో ఇవాళ ఎకానమీ చాలా బాగుంది. ఇవాళ గ్రోత్ రేట్ పరుగులు తీస్తూ ఉంది. ఈ గ్రోత్ రేట్ ఆధారంగా ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఆదాయాలు కూడా బాగా పెరుగుదల కూడా నమోదవుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి చేసే పరిణామాలు అవుతాయి. అప్పటికన్నా కూడా ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి గత ప్రభుత్వం చూపించిన దానికన్నా మన ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంకా మెరుగైన పనితీరు కూడా చూపిస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా అధ్యక్ష, మరో ముఖ్యమైన సబ్జెక్టు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం మన హయాంలో సరిగ్గా జరగడం లేదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ఎంతసేపు కూడా ప్రజలకు ప్రజాకర్షణ పథకాలు, కార్యక్రమాలు కోసమే నిధులు వెచ్చిస్తా ఉంది అని చెప్పి ఇటువంటి ప్రచారాలు కూడా ఈ మధ్యకాలంలో రోజు మన ఎల్లో మీడియా చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళంతా కూడా డిబేట్లు పెట్టి కూడా మోస్తూ ఉంటారు. ఇది కూడా అధ్యక్ష పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంటే మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వ హయాంలో విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయ రంగాల్లో పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మనందరి ప్రభుత్వం వీటి కోసం ఖర్చు చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. స్కూళ్లను పూర్తిగా కూడా సమగ్రంగా మార్చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైద్య రంగంలో కూడా విపరీతమైన మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనం అంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, మనం ఎంత ఖర్చు చేశాము అనేది కూడా ఒకసారి లెక్కలు చూస్తే, గత ప్రభుత్వం 2014-15లో 7,265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2015-16లో 5,042 కోట్ల రూపాయలు 15,042 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2016-17లో 15,707 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2017-18లో 16,280 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2018-19లో 21,845 కోట్లు ఖర్చు చేస్తే, ఆ విధంగా 5 ఏళ్లలో అధ్యక్ష వీళ్ళు ఖర్చు చేసింది 76,135 కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని సాలీనా ఎంత ఖర్చు చేశారని చూస్తే 15,228 కోట్ల రూపాయల కింద తేలుతుంది అధ్యక్ష. ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష 2019-20లో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు 17,601 కోట్ల రూపాయలు. 2020-21లో ఏకంగా 20,690 కోట్ల రూపాయలు. 2021-22లో 16,795 కోట్ల రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాలలో 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అంటే సాలీనా సంవత్సరానికి యావరేజ్కిన సాలీనా 18,362 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా క్లియర్ కట్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ అధ్యక్ష, ఏ విషయంలో అధ్యక్ష వీళ్ళు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ తక్కువ చేస్తూ ఉన్నామని ఇంకొకటి అని చెప్పి ఏ రకంగా వీళ్ళు బండలేయగలుగుతారు, ఏ రకంగా బురద చల్లగలుగుతారు, ఇది ధర్మమేనా అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్న ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా
ఎలా ఉందో అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష, కేంద్రం రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్సులు వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకి ఇంత ట్యాక్స్ కేటాయింపులు చేయాలి. కేంద్రం వసూలు చేసే వసూల్లో అధ్యక్ష రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా గత 3 ఏళ్లుగా చూస్తే అది ఆ పన్నులలో అంటే 2025 వరకు రాష్ట్రాలకు 41% పన్నులలో వాటా రాష్ట్రాలకు రావాల్సి ఉంది, కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కానీ అధ్యక్ష, కేంద్రం ఏమైనా కూడా అధ్యక్ష ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం తగ్గింది అధ్యక్ష. ఒకసారి గమనిస్తే అధ్యక్ష, 2015-2016 సంవత్సరాలలో పన్నుల రూపేణా వచ్చిన ఆదాయాలు 14,49,958 కోట్లు రాగా రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం 5,06,193 కోట్ల రూపాయలు. అంటే 42% ఇవ్వాల్సిన చోట 34.91% మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ రకంగా చూస్తే ఆ 5 సంవత్సరాల పీరియడ్లో గమనించినట్టయితే యావరేజ్ కింద 35% కనిపిస్తూ ఉంది. కనీసం ఆ 35% అన్నా ఇస్తూ ఉన్నాం. అందులో మన రాష్ట్రానికి దాంట్లో 4.30% మన రాష్ట్రానికి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష, మన 3 సంవత్సరాలకు వచ్చేసరికి మనకు ఆ 35% కూడా ఆ 35% గతంలో వచ్చిన ఆ 35% కూడా యావరేజ్ కూడా మనకు రావడంలా. అంటే ఫస్ట్ ఇయర్ 2015-16లో 34.91, 2016-17లో 35.5, 2017-18లో 35.13%, 2018-19లో 36.63%. మన కర్మ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మనకు తగ్గి 2019-20లో 32.41%, 2020-21లో 29.35%, 2021-22లో 32.56%. అంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు రాష్ట్రాలకన్నిటికీ కూడా తగ్గించి ఇస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలు కూడా పర్సంటేజ్ మనకు తగ్గుతూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పులు, డీబీటీ పద్ధతి అయితేనేమి, ట్రాన్స్పరెంట్గా డెలివరీ మెకానిజం క్రియేట్ చేయడం అయితేనేమి, లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయడం అయితేనేమి, ఇటువంటి మెరుగైన సిచ్యువేషన్స్, మెరుగైన పరిపాలన, మెరుగైన గవర్నెన్స్ తీసుకురావడం వల్ల మెరుగైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాం. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? కాస్తో కూస్తో ఇది బోరింగ్ సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలనంటే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు కూడా ఎటువంటి ఉత్సాహము లేదు. ఎందుకనంటే ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడే ఒక టీచర్ చెప్పినట్టుగా చెప్పాల్సిన పరిస్థితి, అన్ని నంబర్స్ గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఆటోమేటిక్లీ చాలా జాగ్రత్తగా వింటే తప్పనిచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిచ్చి ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండదు సబ్జెక్ట్. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నాకే చెప్పడానికే ఇబ్బందికర సబ్జెక్టు. కానీ ఏమిటనంటే అధ్యక్ష, ఇటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకనంటే ఒక విషియస్ నెగిటివ్ క్యాంపెయిన్, అంటే ఒక ఇంటెన్షనల్గా వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎట్టి
పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం బాగా చేయడం లేదు అని చెప్పి బురద చల్లాలి అని చెప్పి ఒక మైండ్ సెట్తో కావాలనే దురుద్దేశంతో ఒకటే అడుగుతాను అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు లెక్కలన్నీ మీరు చూశారు, సభలోని సభ్యులందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నేను అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి అదే బడ్జెట్ చేసిన అప్పులు కూడా అప్పటికన్నా మన హయాంలో ఇప్పుడు తక్కువ చేసిన ఇప్పుడు అప్పులు కూడా తక్కువ చేశారు. క్లియర్గా లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్ కూడా చూస్తే 2018-19లో చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,28,000 కోట్లు. ఈరోజు 3 ఏళ్ల తర్వాత కూడా బడ్జెట్ ఈరోజు మనం ప్రవేశపెట్టిన అప్రాక్సిమేట్లీ 2,50,000 కోట్లు. మరి బడ్జెట్ అదే, చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి కన్నా మనం తక్కువ అప్పులు చేశాం, లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు చేయూత లేదు, ఎందుకు ఆసరా లేదు, ఎందుకు పెన్షన్స్ ఈ మాదిరిగా కేవలం అప్పుడు ఏదో ముస్టేసినట్టుగా 1,000 రూపాయలు, ఈరోజు 2,500 రూపాయలు పెన్షన్లు. మరి ఎందుకు ఇవన్నీ రైతు భరోసా అప్పుడు ఎందుకు లేదు? ఇక నేను చెప్పుకుంటూ పోతే అధ్యక్ష సుమారుగా స్కీములు చదవగలుగుతాను. ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు నేను చెప్పిన ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా వాళ్ళకన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మరి ఎందుకు ఇవన్నీ అప్పుడు జరగల? ఎందుకు మరి ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిజంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. కారణం ఒకటే అధ్యక్ష, కారణం అప్పట్లో దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంతెంత వాటాలు రావాలని అంతంత వాటాలు. ఎవడు రాయడు, ఎవడు చూపడు, ఎవడు మాట్లాడు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు మా బాబు మంచోడు అని చెప్పి అప్పుడప్పుడు రాతలు రాస్తాడు. ప్రతిరోజు ఇదే. ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం? మన ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగగలుగుతా ఉన్నాం? కారణం ఈరోజు బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలు లేకపోతా ఉన్నాం. మధులో ఎవడు లేడు, లంచాలు లేవు, డిస్క్రిషన్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవు. అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కేవలం ఈరోజు గవర్నెన్స్ బెటర్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది గవర్నెన్స్లో. ఈరోజు ఒక గవర్నెన్స్లో ఒక విశ్వసనీయత ఉంది. ఇవి ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా విన్నవిస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రచారం చేసి ఇటువంటి అన్నీ కూడా నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా వేడుకుంటూ, ఇక ఇండస్ట్రీకి సంబంధించి మండే ఐ విల్ కంటిన్యూ అధ్యక్ష. This house is adjourned to meet again at 9 a.m. on Monday, the 19th September 2022. There is a motto which has been borne by many of my ancestors, a noble motto: I serve. Those words were an inspiration to many bygone heirs to the throne when they made their nightly dedication as they came to manhood. I cannot quite do as they did,
But through the inventions of science, I can do what was not possible for any of them. I can make my solemn act of dedication with a whole empire listening. I should like to make that dedication now. It is very simple. I declare before you all that my whole life, whether it be long or short, shall be devoted to your service and to the service of our great imperial family to which we all belong. From the young Elizabeth, it was quite some promise. A promise she would keep. Leaving her home on what must surely be the greatest day of her life, Queen Elizabeth drives to her coronation. Through decades of incessant change, she was to be a constant. Preceded by her guards and escorted by her cavalry, she drives through cheering crowds down the gaily decorated avenue of the Mall. Steadfast, ever-present, reassuring, a queen whose devotion would earn the respect of the world. Madam, is your Majesty willing to take the oath? I am willing. A much-loved woman, a remarkable reign, the monarch of our times. The climax of the ceremony has arrived, when the Archbishop gently sets this splendid emblem on the Queen's head. Elizabeth Alexandra Mary Windsor was born into the most extraordinary life. Her early life was the life of a relatively normal family, a family that wanted to be away from the prying eyes of the cameras. Princess Elizabeth's father was the shy, unassuming Duke of York. Duke and Duchess of York, her parents, didn't have to do very much in those days, not nearly as much as members of the royal family do these days. They were a close and loving family. Princess Elizabeth and her sister Margaret were to spend much of their childhood in Scotland. I think Scotland, from that age onwards, was always the fun place where you could go a bit wild, you know. I mean, we played a game called Catching Happy Days, which involved rolling around the garden at great speed, catching the leaves as they fell off the trees. That kept us happy all day. You can't imagine children with iPads and every sort of funny game being content with that sort of thing now. I think of the two young princesses, Princess Elizabeth was always the serious-minded one. She had a wonderful sense of humour, but basically she was serious. But had a very nice sort of elder sisterly regard for her little sister. They were quite often with their parents, more so perhaps than other children of the same class. But of course it was very different in those days. In all these processions and in the groups on the balconies, the public caught charming glimpses of the young princess who was third in line of succession to the throne. I think she realized that she had a public side as well as a private side, even at quite a young age, really. That was the way you behaved. I don't think she thought of herself as tremendously different to other children, but on the other hand, there were certain restrictions that she would have accepted as necessary. Both the parents
always brought the two children up with the idea of duty and selflessness, really. The line of succession was never supposed to pass through her father. He was the king's younger brother and second in line to the throne. For Britain had found herself faced by a constitutional dilemma, unprecedented even in her long and eventful history. Within months of his coronation, Princess Elizabeth's uncle, Edward VIII, was faced with a choice between marrying the woman he loved or remaining as king. I have found it impossible to carry the heavy burden of responsibility and to discharge my duties as king as I would wish to do without the help and support of the woman I love. King Edward abdicated. It was a dereliction of duty on his part. He'd let everybody down, let the family down. And it was a decision that was to have dramatic consequences for the young Elizabeth. The fact that it was ultimately going to affect her too, and the nature of how her life would pan out, was probably too difficult to comprehend for one so young. But it did change her life. And his decision as King Edward VIII to leave would ensure that she would one day be queen. When Princess Elizabeth watched her father's coronation, it was more than an exciting spectacle. At just 10 years old, she now knew it was also her destiny. She knew she would one day be queen. It naturally completely changed their life. This young Elizabeth, whose life was set to be one of living a relatively comfortable life, suddenly was to have the ultimate job of responsibility, but also a job, of course, that she had no choice over. Realizing her path was preordained, she made a decision. A life of public duty involved great personal sacrifice, one she was more than prepared to make. She had seen the impact that her uncle's abdication had had on her father. To turn your back on not only an obligation, but on something that in the process of coronation you are anointed to do. And I think this worked really deep into her psyche about what the job that she had undertaken was. It wasn't a job, it was a way of life. When the breeze blew the king's hair over his forehead as he studied the map, Princess Elizabeth reacted to her own ideas of how he should look before the cameras. Knowing she would succeed him, the princess observed her father closely. The apprenticeship intensified as the Second World War started. She needed to grow into her role of heir quickly, and she did. The world's greatest city writes in flames an epic of courage that stirs the hearts of free men everywhere. Princess Elizabeth was only 14 when she gave her first radio broadcast to children all over the empire. As we know from experience what it means to be away from those we love most of all, to you living in new surroundings, we send a message of true sympathy. My sister is by my side, and we are both going to say good night to you. Come on, Margaret. Good night, children. Good night, and good luck to you all. The princess was desperate to serve. This was an opportunity to prove herself. She convinced the king to let her join the army, driving and fixing ambulances. She was of her generation, which was a wartime generation, and the sort of keep calm, carry on philosophy was absolutely embedded in her. She joined the Auxiliary Territorial Service, became a remarkably good driver, and always
to the end of her life, loved to drive and loved to worry about engines and knew about them. The day the war ended, Princess Elizabeth's parents let her slip into the crowds outside Buckingham Palace, incognito, with her sister and cousin. I mean, you can't imagine what London was like when the war ended. We walked a long way. We went all the way up to Trafalgar Square, and then all the way down Piccadilly. It was just a euphoric moment. And then we ended up in front of Buckingham Palace again, joining this huge crowd shouting, "We want the King." Victory for Europe and a rare moment of freedom for Princess Elizabeth. She later called it one of the most memorable nights of her life. But the war was an exception. Normal life for an heir is constrained and lonely. The princess needed someone in her life to make the future less daunting. Prince Philip was a very dashing young Navy cadet when the Queen first laid eyes on him. In fact, she met him when she was 13, and he was at Dartmouth Naval College. And by all accounts, it was love at first sight for her, and she was smitten by him. Now, the King and Queen had plans that the ideal consort to Princess Elizabeth, who was going to be Queen one day, would be one of the descendants of the ducal families of England. But she wasn't interested in that. It's almost the only time when the Queen absolutely stepped out of line. Queen Elizabeth, her mother, would have loved her to marry a Grenadier Guard. It was perfectly evident to anyone who saw the Queen. When Prince Philip walked into the room, she would just completely light up. It was in the days, luckily, before ghastly emails and things that somehow or other aren't the same as letters. I mean, he was a godlike good-looking. I mean, it's not remotely surprising that she fell in love with him. When I married, Princess Elizabeth and Princess Margaret were all bridesmaids, and Prince Philip was an usher. And there's a photograph of Prince Philip as an usher taking the Queen's fur wrap from her. For some reason, that absolutely caught people's imagination. It was published, and I think from then on, people began to think, oh, you know, and I suppose really it's probably the point at which I thought, oh, and how nice, I would have thought. This love would endure almost her whole life, but before she married him, she had an even more important vow to make, that 21st birthday dedication to service. I declare before you all that my whole life, whether it be long or short, shall be devoted to your service and to the service of our great imperial family to which we all belong. God help me to make good my vow, and God bless all of you who are willing to share in it. The first person willing to share in her vow of duty was Prince Philip. He was his own man and Elizabeth her own woman, but together they were a team. He and I had breakfast alone on the morning of his wedding, and we talked a little bit about it. And he did say to me, I don't know whether I'm being very brave or very foolish. And I said, you are being very brave, and I'm sure it'll be a great success. And how right I was. Elizabeth and her husband waved to the cheering crowds. He became, for the Queen, her great strength and stay. She loved him. She was infatuated with him. I mean, he was beautiful. She, you know, this beautifully attractive, dashing, athletic
young man who fell in love with her. Her Royal Highness is the proud and happy mother of a prince, and in the monarch's home lies the infant boy who will one day be king. They had their first 2 children, Prince Charles and Princess Anne. The Princess Anne Elizabeth Alice Louise, newly christened and lovely in the traditional christening frock. And when Prince Philip was given a naval posting in Malta, it was the young couple's chance to live a more carefree and private life. I think that was by far the happiest time of their lives, because they were least constricted and the media wasn't always trying to get at them all the time. But life would not be normal for long. The public did not know it yet, but the king had lung cancer and his health was deteriorating. He sent Princess Elizabeth on a tour of Africa in his place when she was aged just 25. She waved goodbye to her father, excited to represent him abroad, not imagining the tragedy just days away that would turn her world upside down. The heart of the nation stops. The flags lower in tribute. Over the Mother of Parliaments, high over Big Ben, the flag is low as the news spreads. The king is dead. The Queen's father died aged 56, his reign and her apprenticeship cut short. Prince Philip broke the news to the Queen at a lodge deep in the Kenyan bush. I mean, it must have been just the most horrendous shock ever. I don't think that the first thought was, how am I going to cope with being Queen? I think the first thought was, my darling father's died. The death of a parent can be a catastrophe. For a daughter who loves her father, it is probably even more so. But when you not only take on being sovereign, but you have to walk down the steps having been away when he died and face Winston Churchill and his serious-looking cabinet, who do you go to for advice? There isn't anyone. In that moment, and all accounts sort of say that she kind of gulped, gathered herself, and then knew that that was her destiny. A grieving daughter, but also now the Queen, in a way that she could never have imagined. She descended the steps draped in grief, knowing her life would never be the same again. The crowning over, the Queen emerges to find that the weather had been unkind. But in spite of the gloom and the wet, Her Majesty looked radiant as she moved to the coach. Queen Elizabeth's coronation was the first live television event in history, and tens of millions of people tuned in. She was very conscious of the fact that she needed to be out there, to be visible. Going right back to televising the coronation, I think she had an instinct for knowing that that was important for the role that she had. A modern queen for a new television age, ushering in a post-war era of optimism and hope. The new Queen was beautiful. She presented this icon of hope after all the austerity of the Second World War. And her reign, beginning in the shock of the King's death, came with the opportunity of this young new start. They saw in her coronation this young woman of 26 dedicating herself to serve. And that kicked off the reign of Elizabeth II with all the very best bells ringing. The new Queen was glamorous and elegant, and this was a golden couple in high demand. Dancing, smiling, meeting and greeting their way around state visits, Commonwealth tours and garden parties. But time was made every week for the Queen to meet the Prime Minister. The Queen was a young woman, and she was entering a very male world. Her first Prime Minister was Winston Churchill. He was a huge presence in every sense. She was a small young woman. As the Prime Ministers progressed, I think some of them, when they were very new, didn't
quite realize how extraordinarily well informed she was, and had perhaps not done their homework well enough and went away and made sure that they did their homework for the next time. It was that first meeting with her as Prime Minister, for someone who'd been a little boy in the streets of Durham waving your flag when she drove through in the 1960s, and suddenly there you were Prime Minister. But then she also said to me, you were my 10th Prime Minister. The first was Winston Churchill, and that was before you were born. So it kind of put you in your historical place, as it were. For each Prime Minister, I think the reassurance of spending time with her, not so much because she will give the answer to their problems, but because they can unburden them. They can say anything to her with absolute confidence. And she's taken all those secrets to the grave. At Sir Winston Churchill's funeral, the Queen did not arrive last or leave first, as was her royal privilege. She stayed throughout, a sign of deep respect for her first Prime Minister. She had a genuine empathy, I think, for the people that were in this position of power, because she understood the pressures. Even today, I wouldn't know what the politics of the Queen really were. Maybe a better way of putting it is that she was really above politics. Becoming Queen just after World War II, there was no role more solemn and profound than that of Commander-in-Chief. The Queen learnt to be a good Commander-in-Chief by watching her father in the war. Most of her reign was marked by the armed forces being in some way deployed somewhere in the world for the interests of the United Kingdom, on the decisions of prime ministers. And yet each of those soldiers, sailors, airmen and women were dedicated by their oath to serve her. Here is somebody who's served in the military, who is a veteran, who has a family that has served in the military, so she understands. Her Majesty is the warrior queen. She has done it. She's been there, she's seen it, and she makes good judgment. And because of that, everyone within the armed services shows complete and utter loyalty to Her Majesty. It was a very special relationship, that between our monarch and the head of the armed forces. Knowing that we owed our loyalty to the Queen was very special. She knew so many people who had died in war, and she realised so much better than most of us the costs of war. The Elizabethan era coincided with the end of empire, and the Queen became the face of the modern Commonwealth. The Queen's reign has seen a very marked change in attitudes to empire. She's probably going to be looked at by history as the last imperial monarch. I think the Queen herself as a person embodied so well the aspirations of the Commonwealth to represent democracies, freedoms, and all those other elements that make Commonwealth nations share common values. It meant that some countries that were never part of the old British Empire chose to be a part of the Commonwealth. Her Majesty is having here the closest contact with her subjects since she came to the throne. I think that the Queen made sure in her reign that there was room, always, for reinvention, for reinspection of the past, and for finding a route forward. Effortlessly, by just being there as head, she's enabled that group of nations to find a route forward, and I think that's something she can always be very proud of. When foreigners think of the UK, they think of the Queen. So this, I think, gave her unique interest around the world, because she wasn't just a person, she was the embodiment of a country. The Queen became the UK's diplomat-in-chief, trying to bring together a world riven by war. The Queen, for me, was our top diplomat, our best diplomat. She was the best known, and she was the best at the work. And I don't think anybody will ever match that. The Queen was representative of a generation that saw both Japan and Germany try and destroy Britain, and I think that must have formed her. It certainly formed her husband, who fought in the war in the Royal Navy.
And I think both of them sought always to try and encourage a peaceful world because of the cataclysm of violence